ఎప్పటికుండే దేవుని చేయగొట్టాక వాళ్ళకి చేయగొట్టాం. భగవంతుడు ఎప్పటికుండే దేవుని మొదలు చేయగొట్టాం. ఇప్పుడు జయగొట్టడంలో కూడా పద్ధతి ఏముంటుందంటే, పురుషులు మగవాళ్ళు అనుకున్న వాళ్ళందరూ కూడా 2 చేతులు మొత్తం పైకెత్తి జయగొట్టాం. వాళ్ళ భాషలో చెప్పాలంటే దాన్ని హ్యాండ్స్ అప్ అంటారు. అట్లా ఆ హ్యాండ్స్ అప్ మీ ఇళ్ళల్లో ఎట్లా చేస్తారో మీ అందరికి తెలుసు. దేవుని దగ్గర ఒక చేస్తే ఇంట్లో బాధ తప్పుతుంది. అందుకని హ్యాండ్స్ అప్ చేసి 2 చేతులు పైకి ఎత్తి చేయగొట్టాం. అమ్మవార్లందరూ అంటే స్త్రీమూర్తులు పిల్లలందరూ కూడా 2 చేతులు పైకెత్తడానికి వాళ్ళకి ధర్మం ఒప్పుకోదు కనుక కంఠంబరం ఒండిగా కిందికే 2 చేతులు పెట్టుకొని నమస్కారం పెట్టుకొని అప్పుడు ఏమనాలి, ఎట్లా అనాలి, గట్టిగా. ఎట్లా అనాలి అంటే ఇంట తిడతారు కదా, ఏదైనా పని కాకపోతే మాట్లాడతారు కదా, అంతకంటే గట్టిగా. అప్పుడు ఏమైతే మనం ఇంట్లో అనే మాటకు ప్రతి మాటకు కూడా బలం వస్తుంది, ప్రేమగా వస్తుంది. జయని మాత్రం అందరు గట్టిగా తినాలి. ఇక అన్నం తిన్నట్టే అనాలి. మనం తిన్నట్టు అంటే వీళ్ళకి ఏం గతి లేదు రాదు దేవుడు అనుకుంటారు. అన్ని ఇచ్చినా గతి లేదంటే. కాబట్టి ఒకసారి మళ్ళీ కూడా పరీక్ష పెట్టుకుందామా అయ్యగారు. భోళా శంకర భగవానికి, రాజా రామచంద్ర భగవానికి, పవన సుత హనుమానికి, కాళీ మాతాకి, వీరభద్రేశ్వర స్వామి భగవానికి, పవన సుత హనుమానికి, జగదంబా మహారాజ్ఞికి, మదనానంద సరస్వతి స్వామి భగవానికి, శ్రీకృష్ణానంద సరస్వతి స్వామి భగవానికి, అన్నపూర్ణ మాతాకి. ఆఖరి ఎందుకు చెప్పిన అంటే ఆంజనేయ అన్నం తినొచ్చు తయారుందని విషయం. ఇక్కడ వీరభద్రేశ్వర స్వాములు, తర్వాత పంచాయతీల దేవతలు, ఆ తర్వాత ఆంజనేయ స్వామి రూపంలో ఉన్నారు, వచ్చినటువంటి కృష్ణానంద స్వామి రూపంలో ఉన్నారు, అతిథులైన అంజిరెడ్డి మొదలైనటువంటి వాళ్ళ రూపంలో ఉన్నారు. వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి బ్రాహ్మణోత్వం, ఇక్కడికి ఆలయ పూజారి వర్గము మరియు కార్యనిర్వాహక వర్గం, ఆనందరావు వారి బంధువులు మిత్రులు. ఇక్కడ మీరందరూ కూడా మీ పేర్లు అనుకుని లోపల మీరందరూ పని చేసేవాళ్ళు, ఊడ్చేవాళ్ళు, రక్షణ చేసేవాళ్ళు, తినేవాళ్ళు, వీళ్ళందరి రూపంలో వెలుగుతున్నది ఒకడే దేవుడు. మీ అందరిలో ఉన్నది ఒకటే దేవుడు. అదే పరమాత్మ స్వరూపం, అదే భగవంతుని స్వరూపం నాలో పట్ల. మనందరిలో ఉన్న భగవంతుడికి నారాయణ స్మరణపూర్వకంగా నమస్కారం చేసుకుంటూ ఈరోజు చాలా చక్కగా మనం భగవంతుని యొక్క ఆలయ సన్నిధిలో ఉన్నాం. ఆలయం అంటే ఏమిటి? ఆలయం అంటే గుడి అంటుంది, అంతే కదా. ఆలయం అంటే అర్థం ఏంటంటే ఆత్యంతికం లయం ఆలయం. నిన్ను నీవు పూర్తిగా మరిచిపోయి అందులో ఉన్న దాన్ని నీలో చేర్చుకోవడం అంటే గుండె లెక్కరం అని కదా తాత్పర్యం. మరి నిన్ను నీవు మరిచిపోవాలి, ఆ దేవుని నీ లోపల ప్రింట్ చేసుకోవాలి. ప్రింట్ అవుతారా? మనకు వచ్చే ప్రశ్న ఏమిటంటే, ఇన్ జనరల్ మనకు ఉండేది ఏమిటంటే, మనకంటే ముందు పుట్టిన వాళ్ళు 2 ఉన్నారండి. ఎవరికైనా సరే ప్రతి వాళ్లకు 2 ఉన్నారు మనకంటే ముందు పుట్టేటోళ్ళు. ఎవరంటే, ఒకటి డౌట్ అంటే అనుమానం, ఇంకోటి అవిశ్వాసం, నమ్మకం లేకపోవడం. 2 మనకు ఉంటాయండి ముందు. ఏదని చెప్పగానే అట్లా అవుతుందా, నిజమేంటవా, ఈ 2 ఉంటాయి. నువ్వు ఏదన్నా చెప్పుకోండి, ఈ డౌట్ అవిశ్వాసం మనకంటే ముందు ఉంటాయి. మన లోపల ప్రింట్ అవుతాడే దేవుడు. సాగు చెప్పేట్టుగా అవుతాడు. ఎక్కడంటే ప్రింట్ అయితే మొత్తం నిండా అన్నం తినే ఉంటాయి, బొర్ర నిండా అన్నమే ఉంటే ప్రింట్ ఎక్కడ, దేవుడు అయితే ఎక్కడైతే. ఇప్పుడు ఈ పంతులు అడుగుతారు, ఏమిరా మీ ఊర్లో మీ ఇంట్లో నువ్వు జపమాల పూజ చేసుకున్నది ఎక్కడ ఉన్నది అని అడిగి చెప్తారు. అక్కడ దేవుని దగ్గర పక్కకు మూలకే వేసి ఉన్నది చెప్పినావు కదా. మరి ఎక్కడ ప్రింట్ అయింది చెప్పు, ఎక్కడ ప్రింట్ అయింది చెప్పు సార్. అంటే అది కనపడదు. కనపడకుండానే నీ లోపల ఏది చేరుతుందో అది నిజమైన రూపం అయితే దేవుడు, మాయా రూపం అయితే జీవుడు. ఇంకేం లేదు. ఆ నిజమైన రూపాన్ని ప్రింట్ చేసుకోవాలి. అది సూపర్ ఇంపోజ్ అవుతుంది మరి వెళ్ళినప్పుడు.
మరి దానికి ఏం కావాలి? సాధనలు ఇక్కడ పిల్లలకి చెప్తారు, ట్రై అండ్ ట్రై టిల్ డై చెప్తారు. నీవు చివరి వరకు ప్రయత్నం చేయి. అమ్మ మాట్లాడదు బిడ్డ, తల్లి, చివరి వరకు ప్రాణం పోతున్నా కూడా ప్రయత్నం మానవద్దు. ఎంతసేపు ప్రయత్నం చేయాలి అంటే మన ప్రాణం పోతున్నా ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ధర్మ మార్గాల్లో కూడా చెప్తారు, కర్తవ్యమేవ కర్తవ్యం ప్రాణై కంఠగతైరపి, అకర్తవ్యం నకర్తవ్యం ప్రాణై కంఠగతైరపి. వందిలో నుంచి ప్రాణం పోతున్నా చేయకూడని పని చేయనే కూడదు, ప్రాణం పోయినా చేసే పని చేసి తీరాలి. ఇది మానవ ధర్మము, ఇది మనుషుల యొక్క ధర్మం. మనకు ధర్మం అనగానే ఎక్కడికి వచ్చిందంటే రెండే మనకు కనబడి. ధర్మం అనగానే ఎవరికన్నా 10 రూపాయలు ఇస్తే ధర్మం చేసేట వాడు. ఇక వాడు ఎంత దుర్మార్గుడు అయినా సరే 10 రూపాయలు మనకు వారి అబ్బాయి ఎంత ధర్మాత్ముడు వాడు చేసేటన్ని దొంగ పనులు. వాడు తీసుకొచ్చి 10 రూపాయలు మన పెద్ద బోర్డు కథ కార్ఖానం. అది ధర్మములోని భాగము మాత్రమే, ధర్మము కాదు. దానము చెయ్యి, దండం పెట్టు, పూజ చెయ్యి, ఇవన్నీ ధర్మములోని భాగం. మనిషికి ప్రధాన ధర్మం ఒకటి ఉన్నది. ఏమిది? మానవ ధర్మం, ఇన్సాన్ అంటారు దాన్ని. మనిషిలాగా ఉండడము ప్రధాన ధర్మము. అది తప్పిందంటే నువ్వు ఎన్ని ధర్మాలు చేసినా గుండుస్తున్న పనికి రాదు. పక్కవాడు బాధపడుతుంటే నువ్వు ఏడుస్తావు చూడు, నువ్వు దేవుని మీద శతరుద్రం చేసి, మహారుద్రం చేసి, అతిరుద్రం చేసి, 1,00,000 బిందెల నీళ్లు పోసి 1,00,000 కోటి పురివార్తలు చేసినా దేవుడు నీ పుణ్యం ఖాతాలో 0 కూడా వేయడండి. 0 కూడా వేయడు, పనికిరావు. అందుకని చెప్పి ఇతరులకు బాధ కలగకుండా ఇతరులకు పరోపకారార్థం ఉన్నప్పుడే నీ ధర్మం ఫలిస్తుంది. పరోపకారార్థం ఉండే జన్మ, ఇతరులకు ఉపకారం చేసే జన్మ. ఇప్పుడే కృష్ణానంద స్వామి వారు చెప్పారు, 84 లక్షల జీవరాశుల్లో మనిషికి మాత్రమే అవకాశం ఉంది, మిగతా వాటికి లేదు. మనం ఒక మాట చెప్తారండి, మనం కోపం వస్తుంది కదా అప్పుడప్పుడు. వస్తా రాదనకు అబద్ధం అన్నట్టు వస్తుంది. రాదంటే ఇప్పుడు ఆయన పట్టుకుంటుంది. నాకు ఫోన్ చేస్తా, స్వామి నువ్వు చెప్పి ఇంకా చెప్పండి. కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు? నెత్తినంత కొట్టుకొని ఈ జన్మ పాపం జన్మ అంటారు. ఎన్నిసార్లు కొట్టుకున్నా చెప్పండి, అది చేసుకో. పాపం జన్మ. అరే మనం పాపాత్మలు మావయ్య చెప్పండి ఒక్కసారి మనిషి జన్మ రావాలంటే జంతూనాం నర జన్మ దుర్లభమతః పుంస్తం తతో విప్రతః శతకోటి జన్మ సుకృతై పుణ్యైర్వినా లభ్యతే. 100 కోట్ల జన్మల పుణ్యము ఒక్కసారి ఫలిస్తే అప్పుడు మనిషి అయిపోయాడు. అంటే మన వెనుక మన బ్యాక్గ్రౌండ్ ఎంతుంది? 100 కోట్ల జన్మలు పుట్టినము చచ్చినాం. ఇప్పుడు ఆఖరి జన్మించాడు. ఇప్పుడు ఏముంది? మనిషి జన్మ. ఎట్లా వచ్చింది? ఎప్పుడు మాట్లాడదు, ఏం కాదు, మన ఫ్రెండ్ లెక్కనే మాట్లాడు. 100 కోట్ల జన్మల పుణ్యాల ఫలితంగా వచ్చింది, పాపం ఫలితం కాదు కదా. మరి పుణ్యాల ఫలితంగా వచ్చిన జన్మని ఏమనాలి? పుణ్యమ జన్మ అనాలి, అంటే పాప జన్మ అనదు కదా. కాబట్టి ఎక్కడన్నా ఈ పాపపు జన్మ, మనం పాపాత్మలము అంటే మనం ఒప్పుకోవద్దు. జ్ఞాపకం వచ్చుకోవడం, మనం పుణ్యాత్ములం. రావడం పుణ్యాత్ములై జన్మించడం. ఇక్కడ పుణ్యాత్ములై జన్మించడం ఈ తర్వాత ఉంది అసలు కదా. ఇప్పుడు 50 రూపాయలు ఇచ్చిండు, మనం హైదరాబాద్ పోవాలి. 50 రూపాయలు పోతారో నాకు తెలియదు, కానీ ముచ్చటే చెప్తాడు. హైదరాబాద్ పోవాలి. 50 రూపాయలు అనేటువంటిది తీసుకున్నావు, నీ జన్మ. ఆ మాత్రం ఎక్కినావు, నీకు ఏదో సీట్ దొరికింది దొరకలేదో కూర్చున్నావు, ఎవరిని ఏమని లేదు, హాయి కూర్చున్నావు. అది ఎత్తేసింది దుంకేసింది, మామూలుగా పోదు కదా. ఆగింది, పోయింది, బస్సు దిగినావు, పోయినావు, చక్కగా అయిపోయింది, చేరుకున్నావు, ఇబ్బంది కాలేదు, పుణ్యాత్మలే. ఎందుకంటే ఈ పుణ్యాన్ని నువ్వు ఏం చేయలేదు, చక్కగా వినియోగం చేసుకున్నావు, అది చేయలేవు. ఇక నువ్వు కూర్చున్నప్పటి నుంచి పక్కోని గీకుడు, ఎదురోని చూసుడు, వాడి జేబులు ఉన్నాయో చూసుడు, పెన్ను కొట్టేసుడు, లేకుంటే ఎవరైనా ఎక్కిరించుడు, ఇవి చేసినావు అనుకో ఏం చేస్తారు చెప్పండి? వీపాల కొడతారు, తర్వాత పోలీసులను అప్పగిస్తారు, తర్వాత ఏం చేస్తారు? పోలీస్ స్టేషన్లు వేస్తారు, వీపాల కొడతారు, తర్వాత ఏం చేస్తారు? కోర్టులో వేస్తారు, జైలు వేస్తారు. నువ్వు పోవాల్సింది ఎక్కడికి? హైదరాబాద్. పోయింది ఎక్కడికి? అవునా? 50 రూపాయలు తీసుకుని వెళ్ళావు, కరెక్టే కదా. చక్కగా ఉంటే మళ్ళీ హైదరాబాద్ పోయినావు, లేకపోతే ఎటు పోయినావు? ఇంతే. మనం చక్కగా ఉంటే మళ్ళీ భగవంతుని దగ్గర చేద్దాం, లేకపోతే జైలుకి పోతాం. కాబట్టి మనం జన్మ తీసుకోవడం లెక్క కాదు, మనం ఎట్లా బతికినామో అది లెక్క. ఈ బతకడం ఎలా బతకాలి?
ఎలా బతకాలంటే ఇతరులకు మేలు చేయాలి. ఎట్టి పరిస్థితులలో కూడా మనిషి అనేవాడు ఇతరులకు మేలు చేయడానికే పుట్టిండు. మేలు చేసే పద్ధతి మన శరీరంలో మనిషి సృష్టించిండు భగవంతుడు. అందరికీ ఇక్కడ వ్యవసాయాలనే కదా, ఇక మొత్తం గాలే కదా, గ్లోబలైజేషన్ మొత్తం అన్ని ఊరుగొట్టి కట్టి రైండు ఇంకా కొంచెం అంత భూమి మిగిలించుకోరు. ఎప్పుడైనా తిందామంటే తవ్వడన్నా అనేటట్టుంటే మనిషి యొక్క గింజలనే తినచ్చు. ఆ పొలం మీద తిరుగుతున్నాడు, పొలం మీద తిరుగుతారు కదా, పొలం మీద తిరుగుతుంటే కాలుకు ముళ్ళు గుచ్చింది. కాలుకు ముళ్ళు గుచ్చగానే నోటి నుంచి ఏమొస్తుంది? అమ్మ. ఫస్ట్ ఏమంటారు? అబ్బా అమ్మ అంటారు, అవును కదా. కాలుకు ముళ్ళు గుచ్చింది, నోరు అమ్మ అన్నారు, నడుము వంగింది, అవునా. ముళ్ళు కూర్చుని చోట ఎవి చూసినాయి? కళ్ళు చూసినాయి, చేతులు ముందరికి వచ్చినాయి, గోర్లను బట్టి అమ్ములు వీకేసినాం, అవునా. నాలుక ముందరికి వచ్చినావు, ఏలు పెట్టినావు, అలా పదం తీసినావు, దాన్ని రాసి ఉప్పు అరుగుదినావు, అవునా. ఈ కళ్ళు, ఈ నడుము, ఈ కాలు, చెయ్యి ఇవే చేసుకున్నాయి పని. ఇవి తీసి పక్కకు పెడదాం, ఒకసారి ముళ్ళు కూర్చుదాం. ఈ చెయ్యి తీసి పక్కకు కట్ చేసి చెయ్యి పక్కకు పెట్టి కాలు ముళ్ళు కూర్చుదాం. అంటదా? వస్తా ఉరికొస్తా? రాదు కదా. ఇవన్నీ ఒక దగ్గరనే కదా. అంటే ఉత్తగుంట ఎందుకు పనికిరావు కదా. ఉత్తగుంట ఎందుకు పనికి రాకుండా ఉన్నటువంటి అవయవాలు ఒక్క దగ్గర ఉండి కాలు ముళ్ళు గుచ్చితే కన్నుతో సహా నోరు దాకా పనిచేసినాయి. అట్లే సమాజంలో ఎవరికి ఏ బాధ కలిగినా అట్లా ఉండగలిగితే మనము నిజంగా మనుష్యులము, లేకుంటే జీరో. మనం ఆ విధంగా ఉండడానికి మన జన్మ వచ్చింది. మనం ఏం చేస్తాం?